మన గరుడ పురాణంలో అద్భుతమైన ఒక భావం కనిపిస్తుంది. నారాయణుడు వేదవృక్ష స్వరూపుట్ట. వేదవృక్ష స్వరూపుట్ట. ఈ వృక్షాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఎందుకంటే బాగా తప్పించిపోయినప్పుడు చెట్టు నీడికి వెళ్తే ఆనందంగా ఉంటుంది, అది సేద తీరుస్తుంది. కనుక ఈ చెట్టును ఒక్కసారి స్మరించి మనందరం సేద తీరుదామండి. ఆ చెట్టు వేదవృక్షమే. ధర్మ దృఢబద్ధములో నిగమ స్కంధ పురాణ శాఖాఢ్య క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదన పాదపో జయతి అన్నాడండి. మధుసూదనుడనే చెట్టుట. ఈ చెట్టు ఎలాంటి చెట్టు అంటే దీనికి ఒక మూలం ఉండాలి కదా, చెట్టుకు వేరు ఉండాలి. ఏమిటయ్యా వేరు అంటే ధర్మమే దీని వేరు అన్నారు. విష్ణువు అనే చెట్టుకి వేరేమిటి? ధర్మం. ఇది ఎలాంటి వేరు? పాడు కాని వేరు. ధర్మ దృఢబద్ధమూల. దీనికి స్కంధము. స్కంధము అంటే మనకు చూసే ప్రధానమైన కాండము. ఇదేమిటయ్యా అంటే నిగమ స్కంధ. వేదమే దీనికి ప్రధానమైనటువంటి స్కంధము. పురాణ శాఖాఢ్య. దీనికి కొమ్మలు ఏమిటయ్యా అంటే పురాణాలు. మరి కుసుమాలు ఏమిటయ్యా అంటే క్రతు కుసుమో అన్నాడు. అంటే ఈ పురాణములు వేదములు చెప్పిన సత్కర్మలు, వీటిని క్రతువు అంటే సత్కర్మ అని అర్థం చేసుకోండి. యజ్ఞం అన్న సత్కర్మ అని అర్థం. కానీ క్రతువులు అంటే వేద పురాణాలు చెప్పిన సత్కర్మల క్రతువులు. ఈ క్రతువులు కుసుమాలుట. మరి ఫలం ఏమిటి? మోక్ష ఫలం అని చెప్పారు. అలాంటి మధుసూదనుడనే వృక్షం ఉన్నది, దానికి నమస్కారం చేసుకుందాం. నమో వృక్షేభ్యో హరికేశేభ్య అన్నప్పుడు ఈ వృక్షాన్నే మనం నమస్కరించుకోవాలి. నమో వృక్షాయచ అన్నప్పుడు ఈ వృక్షం. కనుక వృక్షో రక్షిత రక్షిత అంటే ఈ వృక్షాన్ని రక్షిస్తే ఆ వృక్షం మనల్ని రక్షిస్తుంది. ఏ వృక్షం? ధర్మమూలమైన వేద వృక్షం. ఆ వేద వృక్ష స్వరూపుడైన నారాయణుడు మనల్ని రక్షించుగాక అని చెప్తున్నారు.